శ్రీరాముడు దయ ఉండాలి. కాళేశ్వరం జిల్లాలతో పాటుగా పంట పండించుకుంటే అకాల వర్షంతో నోటికాడి బుక్కి జారిపోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగమూరు మండలం ప్రధానంగా రాంపూర్లో శ్రీ రామచంద్రస్వామి దేవాలయ రథోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో నంగనూరు మండలం అభివృద్ధి చెందుతుందని, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చెప్పలేదు ఎండాకాలంలో చెరువులు మత్తలు దుంకుతాయని తెలిపారు. ఇక నందనూరు మండలంలో రాళ్ల వాన పడిన శ్రీరాముని ఆశీస్సులతో రాంపూరు గ్రామంలో మాత్రం రాళ్ల వాన పడలేదని గ్రామస్తులు వెల్లడించారు. లేదా తాగుడు వ్యసనానికి లోనై జీవితాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి. రాముడు బాటలో మనం నడవడం అంటే, రామ రాజ్యం అంటే, రాముడికి మనం సేవ చేయడం అంటే, రామ కళ్యాణంలో పాల్గొనడం అంటే, రాముడు ఆచరించిన విధానాలను మనం కూడా జీవితంలో ఆచరించాలి. ఎవరైతే ఇవాళ రాముడిని మనం నమ్ముతున్నామో, రామ బాటలో నడుస్తున్నామో అందరూ కూడా ఆన్లైన్ రెవెన్యూ బంద్ చేయండి, ఆన్లైన్ గేములు బంద్ చేయండి. కష్టాన్ని, రాముడు కష్టాన్ని నమ్ముకున్నాడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు, న్యాయాన్ని నమ్ముకున్నాడు, సత్మార్గంలో నడిచింది. నాకు చాలా బాధ కలిగేది ఏంటంటే, ఈ మధ్య పోలీసులు కూడా ఆన్లైన్ గేమ్ ఆడి తుపాకీతో చిన్న పిల్లల్ని చంపి కాల్చుకొని తెలుసుకుంటున్నారు. మన రాముడి పట్ల ఊళ్ళో మన కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఉండే పోలీస్ ఆయన ఆన్లైన్ గేమ్లు ఆడి భూములన్నీ అమ్ముకొని అప్పులు ఎక్కువైపోతే లాస్ట్ కు స్కూల్ కు 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లల్ని తుపాకీతో చంపేసిండు, భార్యని చంపిండు, ఆయన కూడా కాల్చుకొని తెచ్చిపోయింది. ఏంటి ఇది అవసరమా మరి? అట్లా కాళ్ళకుంట కాలనీలో హెడ్ కానిస్టేబుల్ కూడా ఆన్లైన్ గేమ్ ఆడి కాల్చుకొని చచ్చిపోయింది. చాలా మంది పిల్లలు ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారు. నాకు చాలా బాధ అవుతా ఉంది. పిల్లలు తల్లిదండ్రుల్ని పోషించాల్సి ఉంది. మన